బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఒక మంచి చందమామ కథ చెప్తారా? పూర్వం ఒక పల్లెటూరులో ఒక ముసలాయన భార్యాభర్త ఉండేవాళ్ళు. పిల్లలు లేరు వాళ్ళకి. ఏడాదంతా కష్టపడేవాడు ముసలాయన. కానీ ఇతరులకి సహాయంగా ఉండేవాడు. వాళ్ళకు ఒక కుక్క ఉండేదట, పెంపుడు కుక్క. ఊరకొక్కొక్కటి అన్నం పెట్టేవాళ్ళు, అది వాళ్ళతో పాటే ఉండేది. రోజు సాయంకాలం పనులయ్యాక కుక్కను అట్లా షికారుగా ఎక్కడికో నడిపించు తీసుకొచ్చేవాడు. రోజు సాయంత్రం ఇట్లా వృద్ధ దంపతులు ఇద్దరు, ముసలాయన ముసలావిడ, కుక్కను వెంటేసుకుని నడుచుకుంటూ పోతుంటే అదేవో చోట వాసన చూసి పదే పదే అరిచి వాళ్ళతో తవ్వుతుందట. ఏమిటో చూద్దామని తవ్వారు. కాస్త మేర తవ్వేసరికల్లా బంగారు నాణ్యాలు కనపడ్డాయి. మట్టి కొంచెం మెత్తగా ఉంది. వీళ్ళు బాగా తవ్వేసరికల్లా మరికాసిన అన్ని నాణ్యాలు దొరికినాయి వాళ్ళకి. ఆశ్చర్యపోయారు. సరే, వాళ్ళు ఏం చేశారు, వచ్చే దీంట్లో తలకు టోపీలో వాటిని మూట కట్టుకుని తీసుకుపోయారు. కొంత డబ్బు ఉంచుకుని మిగిలిన డబ్బుతోటి ఆ ఊళ్ళో ఉత్తములు అనుకున్న వాళ్ళు, మంచిగా ఉండే వాళ్ళందరికీ సహాయం చేశారు. పేదవాళ్ళకి పొలాలు కొనిపెట్టారు వాళ్ళు ఎంతో బాగా. అయితే ఈ పొలాలు కొనటము, ఈ వ్యవహారాలు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సాగుకి డబ్బులు ఇవ్వటాలు, ఈ హడావిడిలో ఉండి ముసలాయన కుక్కను పెద్దగా తిప్పేవాడు కాదు. అదే తిరుగుతూ ఉండేది. ఇదివరకు అట్లాగా వాళ్ళిద్దరూ సరదాగా తీసుకెళ్ళటం కొంచెం తగ్గింది. వీళ్ళ పక్కింట్లో ఒకడు ఉండేవాడట. వాడు పరమ దుర్మార్గుడు, క్రూరుడు, ఓర్వలేనివాడు. ఒకనాడు వాడు ఏం చేశాడట, ఈ ముసలి వాళ్ళ ఇంటికి వచ్చి, ఆ ముసలాయన లేడు, ఆవిడ. అతను ఏం అడిగాడంటే, ఏమిటి చానాళ్ళు అయింది, మీ కుక్కను మీరు షికారికి తీసుకెళ్తున్నట్లేదు, ఆయన చాలా పనిలో ఉన్నట్టున్నాడు, నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. ఒంటరిగా వెళ్ళాలంటే విసుగ్గా ఉంది నాకు కూడా, నేను అప్పుడప్పుడు నేను తిప్పుతాలే, నాకు ఇవ్వండి అంటే ముసలావిడ సంతోషించింది. పోనీలే పాపం. ఆ కుక్కకి తాడు గడి మెడలో కట్టి అటు పెడతారు బాకెట్లో. ఆ తాడు తెచ్చి ఇతని చేతిలో పెట్టింది. కుక్కనే ఆయన వెనకాల పంపించింది. సాయంకాలం తీసుకెళ్ళాడు కదా, రాత్రికి కుక్క రాలా ఇంటికి. ఈ ముసలాయన వచ్చి అడిగాడు. ఇంటికి వచ్చేసరికి ఆయన తెలిసింది కుక్కను అతను తీసుకెళ్ళాడు. తలుపు కొడేసరికి ఏంటి వేళాపాళా లేకుండా అర్ధరాత్రి అపరాత్రి తలుపులు కొడతారు ఏమిటంటే, సరే కాదో పనేమీ లేదు, మా కుక్కేది మీ వాకిట్లో కనపడలేదంటే, ఆ కుక్క ఇంకెక్కడుంది, దొంగ కుక్క చచ్చింది అనేసరికి నిర్ఘాంతి పెట్టి, చచ్చిపోవటం ఏమిటి, శుభ్రంగా ఉంది, సాయంత్రము ఎందుకు చచ్చిపోయింది అంటే, ఏం చేయను, మీకేమో బంగారు నాణాలు చూపించింది, నేను వెంబడి పెట్టుకెళ్తే అది అక్కడ ఇక్కడ వాసన చూసి తవ్వితే తెరిస్తే బొగ్గులును మసిపాతలు బయటపడ్డాయి, అందులో ఒక తన్ను దన్నాను, చచ్చి ఉరుకుంది దెబ్బకన్నాడు. ఓరి దుర్మార్గుడు. వీళ్ళకి బంగారు నాణాలు తెచ్చిపెట్టి చూపించి ఊళ్ళో అందరికీ సహాయపడిన కుక్కని వాడు ఒక్క తాపు తన్ని చంపేశాడు. తన్నేను చచ్చిపోయింది అన్నాడు. కొట్టే చచ్చిపోయింది అనేసరికల్లా ఈయన ఏడుస్తూ ఆ గుంటలో, ఏ గుంటలో అయితే అది తవ్వి అతనికి బొగ్గులను చూపించిందో అక్కడే పడేశాను అన్నాడు. ఈయన ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ కుక్కను తీసుకొచ్చి, అయ్యో ఇట్లా అయిపోయిందే అని దుఃఖించాడు. చాలా దుఃఖించి పెరట్లో ఒక చోట పాతిపెట్టాడు. దాన్ని పాతిపెట్టేసరికల్లా అక్కడ ఒక నేరేడు చెట్టు మొలిచింది. ఆ నేరేడు చెట్టు నేరేడు చెట్టు మొదట్లో పెట్టాడు. చిన్న చెట్టు ఉంది, అది పెద్ద చెట్టు అయ్యి లావుగా అయ్యి దాని మొదలు చాలా స్పీడ్గా పెరగటం వీళ్ళు గమనించారు. కొన్నాళ్ళకి ఆ చెట్టు పెద్దదైపోయి ఇంటి మీదకి వచ్చేసింది. ఒక కొమ్మ అటు ఉండేది, కొన్ని కొమ్మలు ఇటు ఇళ్ళ మీదకి వాళ్తాయి కదా. ఈయన ఏం చేశాడు, కొన్నాళ్ళకి ముసలాయన ఏమనుకున్నాడు, ఈ ఇంటి మీద వాలిన కొమ్మ ఇంటి మీదకి వచ్చేస్తే ఇల్లు పడిపోతుంది, పెంకులు పగిలిపోతాయని ఆ వైపు కొమ్మని కొట్టేశాడు. అది ఇంత లావు కొమ్మ. కొట్టేసి ఏం చేశాడు, దాన్ని ఇంత దుంగలా ఉంటే దాన్ని కుందిలాగా తయారు చేశాడు. కుంది అంటే పిండి దంచుకునేది. ఇట్లా ఎత్తుగా ఉంది. దానికి ఏం చేశారు, పై వైపున హోల్ చేసి ఇట్లా డొల్లలా చేశారు. రోల్ ఎట్లా ఉంటుంది, రాతి మించి తవ్వుతారు కదా, గుంట కొడతారు, అట్లా కుందిలా కొట్టి బాగా నున్నగా చేశాడు. అయితే ఈవిడ అప్పుడు క్రమంగా ఏమైంది, ఊళ్ళో కరువు వచ్చేసింది, వానలు పడక పంటలు లేవు. మెల్లిమెల్లిగా ధాన్యం కరువు వచ్చేసింది. ఈ ముసలి వాళ్ళకి కూడా వీళ్ళు కొనిపెట్టిన పొలాల్లో కూడా పండల, వీళ్ళ పొలంలోనూ పంట లేదు. అయితే ముసలావిడ ఏం చేసింది, ఓ గుప్పెడు బియ్యం పోసి దంచి పిండి వేసి రొట్టె చేసుకుందాం అనుకుంది. పిండి దంచింది. ఆవిడ గుప్పెడంటే గుప్పెడే వేసింది. అది రోలంతా నిండింది, కుంది మొత్తం నిండుకొట్టు వచ్చింది పైకి. వచ్చేసరికల్లా భర్త అన్నాడు, అదేమే అంత పిండి పోసావు, అన్ని ధాన్యం పోసుకున్నావు, దీని కుందు నిండిపోయిందంటే, నేను వేసింది గుప్పెడేనయ్యా, అక్కడ ఎక్కువ బియ్యం లేవు, రొట్టె కోసం పోసాను అని ఇటా పిండంతా దేవి తీసేసరికల్లా మళ్ళీ కుంది నిండింది.
మళ్ళీ తీస్తే మళ్ళీ నిండింది, మళ్ళీ తీస్తే మళ్ళీ నిండుతోంది. ఎంత పిండి వచ్చిందో ఓపిక కలిగినంతసేపు తీసి ఈయన ఏం చేశాడు ముసలాయన, ఊళ్ళో అందరికీ పిండి పంచి వచ్చాడు. రొట్టెలు చేసుకోండి, ఒక గుప్పెడేస్తే అది పెద్ద బస్తాడవుతోంది పిండి. బాగానే ఉందిగా. అక్కడి నుంచి క్రమంగా ఆ ఊళ్ళో ఎవరికి తిండి లేదన్న ఇబ్బంది లేకుండా అయింది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పంచుకున్నారు. ఆహార కొరత తీరిపోయింది. అయితే ఒకనాడు ఈ పక్కింటి దుష్టుడు వీళ్ళింటికి వచ్చాడు. ఏమండి మీ దైవాలు అందరికీ ఇది వచ్చింది, తిండి దొరుకుతుంది, మీరు చచ్చిపోయిన కుక్కే ఈ కుంది రూపంలో మీకు సహాయపడుతోందని చెప్పుకుంటున్నారు, నాకు కూడా మీ కుంది ఇవ్వండి, నాకు కూడా కాస్త సహాయం చేయండి అన్నాడు. అట్లాగే బాబు ఏముంది కాస్త పిండి తెచ్చిస్తాను అందే ముసలావిడ. అంటే పిండి ఎందుకండి, మీరు శ్రమపడి దంచడం, కుంది ఇవ్వండి నేనే దంచుకుంటా అన్నాడు. అనేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, సరేనని ముసలావిడ ఏం చేస్తుంది, ఆ కుంది ఎత్తి అతని చేతిలో పెట్టింది. అయ్యో, రోలు ఎత్తి చేతిలో పెడితే సరే మర్నాడు పొద్దున ఇవాళ ఇచ్చారు. మర్నాడు పొద్దున ముసలాయన వెళ్ళి ఆ కుంది తీసుకొద్దామని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈయన వెళ్ళేసరికి అతను చలిమంట లాంటిది ఏదో వేసుకుని ఉన్నాడు. ఉండేసరికల్లా ఆయన ముసలాయన అడిగాడు, ఇదేం కాలమోయ్ చలిమంటకి వేస్తున్నావు, ఆ చలిమంట పాడా, చలిమంట లేదు ఏమీ లేదు, నువ్వు ఇచ్చావు కదా కుంది, దాంట్లో దంచితే మరి నీకు పిండి వచ్చింది, నాకు మట్టి వచ్చింది, బూడిది వచ్చింది అందులోంచి. అయ్యో, నేను దంచితే నా బియ్యము పాడైనే, దొంగ మొహంది అది నన్ను మోసం చేసిందని పేళ్ళు వేసేసాను దాన్ని, ఆ కుందిని ఇదిగో తగలబెడుతున్నాను అన్నాడు. ఆయనకి ఎంత దుఃఖం వచ్చిందో ముసలాయనకి. అయ్యో ఎంత పని చేశాడు అని చెప్పి ఏం చేశాడు, దాన్ని తగలబెట్టేసిన బూడిదని అంతా పోగు చేసుకుని తీసుకుపోయాడు. తీసుకెళ్ళి ఏ నేరేడు చెట్టు మొదట్లో కుక్కని పాతి పెట్టారో ఆ మొదట్లో పోసేసరికల్లా వీళ్ళకి ఒక 3-4 రోజుల తర్వాత తెలిసింది నేరేడు చెట్టు అంతకుముందు పెద్ద చెట్టు, పూతాకాతా లేదు దానికి, పువ్వులు పూయటం మొదలుపెట్టింది, అది మెల్లిగా పూత వస్తుందని, అంటే నేరేడుకాయ కాస్తుందన్నమాట. ఈయన ఆశ్చర్యపోయాడు, ఆ బూడిదే ఇంత పని చేసిందా అని. దాని మొదట్లో ఉన్న బూడి తీసి వాకిట్లో ఉన్న గులాబీ మొక్కలకి చల్లాడు, మొక్కల మీద. 2వ రోజు నుంచి మొగ్గలేయటం మొదలుపెట్టినాయి, పూసినాయి. అది పూసే కాలం కాదు. అక్కడి నుంచి చేలో అతను మొక్కలు ఏవో పెట్టుకున్నాడు, మొక్కలన్నింటి మీద చల్లాడు, అన్నిటికీ పూత వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఇదేంటి పువ్వులు పూయించేస్తున్నారు, వీళ్ళు ఎట్టా పూయిస్తున్నారు పూత. అందరూ వచ్చి బాబు మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అంటే ఇతను ఆ బూడిద గుప్పెడు పట్టుకెళ్ళి అందరికీ పొలాల్లో ఇళ్ళ దగ్గర అన్ని పువ్వులు పూస్తాయి. ఇప్పుడు నేరేడు చెట్టు పువ్వు పూసింది అనుకో, పువ్వులు నెత్తి మీద పెట్టుకోరు, పువ్వు ఏమవుతుంది, కాయ అవుతుంది కదా. ఇప్పుడు గులాబీ చెట్టు పువ్వు పూస్తే పువ్వుగానే ఉంటుంది, మల్లె మొక్కలు మల్లె పువ్వులుగా ఉంటాయి. అదే ఇప్పుడు వరికి వాడికి పూత రాదు, పూత వచ్చేవి కొన్ని ఉంటాయి కదా, శనగలు అవి పూస్తాయి, పూతే కదా కాత అయ్యేది. అట్లాంటి వాటన్నిటికీ పూతలు వచ్చేసి ప్రతి వాళ్ళకి పండటం మొదలెట్టే. చుట్టుపక్కల వాళ్ళంతా అడిగితే ఇతను గుప్పెడు బూడిద అక్కడి నుంచి పట్టుకెళ్ళేవాడు, ఆ మట్టిలోంచి చల్లేవాడు, అందరికీ పువ్వులు పూసేవి. అందరి వాకిళ్లలో పువ్వులే. కాలం కాని కాలంలో ఈ ఊరు నిండా పువ్వులు ఉన్నాయని తెలుసుకున్నాడు ఆ ఊరు రాజుగారు. తెలుసుకునేసరికల్లా ఆయన ఈ పువ్వులు పూయించే ముసలాయనకి కబురు చేశాడు రాజుగారికి. రాజుగారు ఒక పెద్ద జమీందారు గారు. జమీందారు గారికి చాలా పెద్ద తోట ఉంది, అసలు మొగ్గ తొడగలేదు, మాకు కూడా చేయమని, పువ్వులు వచ్చేలాగా చేయమంటే ఇతను ఏం చేశాడు, ముసలతనం ఈ బూడిద పట్టుకెళ్ళి మొత్తం అంతా చల్లాడు. చల్లేసరికి అన్ని పువ్వులు వచ్చినాయి. అక్కడి నుంచి ఏమైంది, అన్ని ఫుల్ పువ్వులు వచ్చినాయి. చాలా సంతోషించాడు రాజుగారు. వసంతకాలం రాకుండా పువ్వులు పూస్తాయి ఎక్కడైనా. ముసలాయనకి బోళ్ళంత బహుమతి ఇచ్చి సంతోషంగా పంపించాడు. పంపిస్తే ఈ సంగతి తెలుసుకుని వీళ్ళ పక్కింటి దుష్టుడు ఇంత బూడిద పుచ్చుకెళ్ళాడు వాళ్ళ తన పొయ్యిలో ఇంచి పట్టుకెళ్ళి, ఏమంటే మీరు బూడిద చల్లాడని ముసలాడు మీరు ఇది ఇచ్చారట, బహుమతి ఇచ్చారట, అసలు ఆ విద్య నాది, ఆ బూడిద చేసిందే నేను, మా వాకిటో నుంచి తీసుకెళ్ళేవాడు చల్లుకున్నాడు ముసలాడు, అందరిళ్లలో చల్లి మీ దగ్గర కూడా చల్లి కీర్తి బహుమతి 2 పుచ్చుకున్నాడు, నేను బ్రహ్మాండమైన బూడి తెచ్చాను, పువ్వులే కాదండి కాపు కూడా వస్తుంది, కావాలంటే చూడండి అనేసరికల్ రాజుగారు సంతోషించి ఆ జమీందారు గారు అంతకంటేనా చల్లేసేయి, పూతాకాత 2 వచ్చినాయంటే నీకు ఇంకా బ్రహ్మాండమైన బహుమతి ఇస్తానన్నాడు. ఈ దుష్టుడు బూడిద చల్లేసరికల్లా మోకలని చచ్చి ఊరుకున్నాయి. 3వ రోజు చచ్చి ఊరుకోగానే వెంటనే ఈయన జమీందారు గారు పెద్ద బడితల్ లాంటి ఒక 4గురిని పంపించి చావు కొట్టించి జైల్లో బారేయించాడు. ముసలాయన మాత్రం సంతోషంగా అందరిళ్లలోనూ పువ్వులు పూయిస్తూ వాళ్ళ వల్ల తృణమో పణమో వస్తూ హాయిగా బతికాడు. మంచి ఎప్పటికైనా మంచిగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. చేసిన సహాయం ఎక్కడికి పోదు. పోదు. నమస్తే రవి గారు. నమస్తే.